హలో ఎవరివన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం పర్సంటేజెస్ అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ పర్సంటేజెస్ అనే టాపిక్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క టాపిక్ మనం నేర్చుకుంటే చుట్టుపక్కల ఉన్న అన్ని చాప్టర్స్ కూడా కవర్ చేయొచ్చు, రైట్. అందులో ముఖ్యంగా మీరు ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, అలాగే అంటే ఇదేంటి లాభము నష్టము, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అండ్ టైమ్ అండ్ వర్క్ అంటే కాలము పని, టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము దూరము. ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని అంటే ఇలాంటి చాప్టర్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చేయొచ్చు పర్సంటేజ్ నేర్చుకుంటే. ఈ 4 చాప్టర్స్ అనే కదండి, ఇంకా రిమైనింగ్ చాప్టర్స్లో కూడా అంటే ఆ విధంగా నేను డిజైన్ చేయడం జరిగింది. సో పర్సంటేజ్ అనే టాపిక్ కనుక మీరు నేర్చుకుంటే చుట్టుపక్కల ఉన్న అన్ని చాప్టర్స్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలాగో మనం మీకు చెప్తాను, చూడండి, రైట్. నెక్స్ట్, ఈ చాప్టర్ నేర్చుకునే ముందు ముఖ్యంగా మీకు రావాల్సింది ఏంటంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు అది ప్లస్లో కానీ మైనస్లో కానీ ఇంటూ కానీ డివిజన్ కానీ ఏదో ఒక సింబల్ అయితే ఉంటుంది. బట్ దాన్ని సాల్వ్ చేయడం కూడా మీకు తెలియాలి. అది ఎలాగంటే ప్రతి ఒక్కరికి 1 నుంచి 20 టేబుల్స్, దాన్నే తెలుగులో మనం టేబుల్స్ అంటాం, కానీ తెలుగులో దాన్ని మనం ఎక్కాలు అంటాం. ఏమంటాం? ఎక్కాలు అంటాం, రైట్. అలాగే 20 అంటే 30 స్క్వేర్స్, అలాగే 21 క్యూబ్స్. అండ్ నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్. ఏంటది? డివిజిబిలిటీ రూల్స్. దీన్నే మనం భాజనీయత సూత్రాలు అంటారు. లేకపోతే విభజన నియమాలు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకు ఇక్కడ 1 to 20 టేబుల్స్ అంటే 1 నుంచి 20 ఎక్కాలి అంటున్నానంటే, అందరికీ ఒకటే ఎక్క అనేది పక్కన పెట్టండి, 2, 3, 4, 5 ఎక్కలు కూడా ఎలాగా అందరికీ వచ్చు. అలాగే 10వ ఎక్కం కూడా వచ్చు, అంటే 10th టేబుల్ వచ్చు, 20th టేబుల్ కూడా వచ్చు. మధ్యలో ఉన్నవి 6th టేబుల్ కానివ్వండి, 7th టేబుల్ కానివ్వండి, 8th టేబుల్ కానివ్వండి, 9th టేబుల్ కానివ్వండి, ఇలాంటి 11th టేబుల్ కూడా ఈజీ. ఓకే, టేబుల్స్ ఇలా నేర్చుకుంటే అంటే మీరు ధారాళంగా అంటే ఏదైనా ఒక నెంబర్ని మల్టిప్లై చేసి చెప్పమన్నాడంటే ఇమీడియట్గా మనం చెప్పగలిగితే కనుక ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ యూజ్ చేసుకొని మనం ఏదైనా సరే మనం చేయగలం. అందుకు మీకు 1 to 20 టేబుల్స్ నేర్చుకోమని చెప్తున్నాను. అలాగే 30 స్క్వేర్స్. ఓకే, 30 స్క్వేర్స్ అంటే ఇప్పుడు సపోజ్ 25 స్క్వేర్ ఉంది, 625. 30 స్క్వేర్ ఉంది అంటే 900. సో ఇలా ధారాళంగా అంటే అడిగిన వెంటనే మనం చెప్పగలిగితే కనుక మనం ఆల్మోస్ట్ అర్థమెటిక్లో 50% ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. 50% ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం. అండ్ లాస్ట్ వన్, డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు. మీకు ఆల్రెడీ నేను నెంబర్ సిస్టమ్స్ చెప్పినప్పుడు చెప్పాను, ఒకసారి చూడండి కావాలంటే. అందులో 10 రూల్స్ ఉంటాయి, 10 సూత్రాలు ఉంటాయి. ఆ 10 సూత్రాలు మీకు మైండ్లో ఉండాలండి. 10 సూత్రాలు మైండ్లో ఉండి
అండ్ ఈ 1 to 20 టేబుల్స్ 30 స్క్వేర్స్ అంటే 21 క్యూబ్స్ అంటే ఇప్పుడు 8 క్యూబ్ అన్నారనుకోండి ఈజీగా 512. అంటే అలా ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా అంటే నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి. ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే మీరు ప్రాక్టీస్ చేయకుండా ఏమీ రాదు. నేను అల్టిమేట్గా చెప్పింది ఏంటంటే ఏదో నేను మీకు చెప్తున్నాను, ఒకసారి వీడియో చూస్తే అర్థమైపోతుంది అనుకోవడం వేస్ట్. వీడియో చూసిన తర్వాత పక్కన బుక్ పెట్టుకొని నేను చెప్పే పాయింట్స్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్ ఉంటున్నారో ఆ పాయింట్ మీరు అక్కడ రాసుకొని తర్వాత ఒకసారి రివైజ్ చేసి దాని మీద ప్రాబ్లం చేస్తే అదొక అర్థం, దాన్ని ప్రాక్టీస్ అంటాం. అంటే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం ప్రాబ్లం చేయాలి. అంటే ఏదైనా పాత పేపర్స్ తీసుకొనివ్వండి, లేకపోతే ఏదైనా చేయాలి. ఎనీ టెక్స్ట్ బుక్ తీసుకోండి, లేకపోతే మన ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి. సో నేను చెప్పిన కాన్సెప్ట్ని దాని మీద యూటిలైజ్ చేస్తే కనుక మీకు ఈజీగా ప్రాబ్లం చేయడం వీలవుతుంది. ఎప్పుడు ఇవన్నీ మనం నేర్చుకుంటే ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నానంటే చాలా మంది బేసిక్స్ లేకుండా అంటే ఎటువంటి నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్ కాన్సెప్ట్ చదివేసి ఏదో 2-3 ప్రాబ్లమ్ చేసేసి, అంటే అది కూడా ఎలా చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ చూసి చేసేస్తే అది పెద్ద గొప్ప కదండి. అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ని తీసుకొని మనం చదివిన కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లం చేస్తే అది గొప్ప. అప్పుడు నీకు కాన్సెప్ట్ వచ్చినట్టు. ఓకే, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ తీసుకొని రిమైనింగ్ టాపిక్స్ మనం ఈజీగా చేయగలం అంటున్నాం అంటే, ఈ టాపిక్ అలా డిజైన్ చేసిన ఎందుకంటున్నానంటే ఈ ఒక్క టాపిక్ మీదే అర్థమెటిక్ అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అనేది డిపెండ్ ఉంది. అందుకే నేను కూడా టైం తీసుకొని ఎలా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి టైం తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో మెయిన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనం నేర్చుకుంటున్నాం అంటే ప్రతి ఎగ్జామ్లో అంటే ఎస్ఎస్సి కానివ్వండి, అంటే సెంట్రల్ లెవెల్ ఎస్ఎస్సి కానివ్వండి, సిసిఎల్ కానివ్వండి, అలాగే నెక్స్ట్ రైల్వేస్ కానివ్వండి, రైల్వేస్లో ఏంటి ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఏఎల్పి కానివ్వండి, అలాగే స్టేట్ ఎగ్జామ్స్ తీసుకుంటే ఏపీ కానీ టీడీఎస్ ఓకే, తెలంగాణ స్టేట్ కూడా తీసుకున్నా, లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకున్నా, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, గ్రూప్ 1లో కానివ్వండి, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్లో కానివ్వండి. ఓకే, అండ్ బ్యాంక్ ఎగ్జామ్లో కానివ్వండి, అంటే క్లర్క్ కానివ్వండి, పిఓస్ కానివ్వండి, ఎనీ ఎగ్జామ్లో కంపల్సరీ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అనేది బేసిక్ పెట్టేసి. ఓకే, అది బేసిక్ అంటే అది కంపల్సరీ మనం క్వాలిఫై అవ్వాలంటే అది మనకు రావాలి, మనం స్కోర్ చేయాలి, అప్పుడే మనం క్వాలిఫై అవుతాం. ఓకే, సో ఈ విధంగా ఉపయోగపడుతుంది అర్థమెటిక్ అనేది. సో అందులో మెయిన్ టాపిక్ పర్సంటేజెస్. మీరు ఏదైనా ఒక పేపర్ తీసుకోండి, అంటే పేపర్ అంటే ప్రీవియస్ పేపర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైనా ఒక పేపర్ తీసుకోండి, అందులో ఒక 3 వర్డ్స్ కనబడతాయండి. ఎన్ని వర్డ్స్ అండి? 3 వర్డ్స్. ఫస్ట్ పర్సెంట్ అంటే శాతము. పర్సెంట్ అంటే శాతము. 2 ఫ్రాక్షన్ అంటే భిన్నము. 3 రేషియో నిష్పత్తి. ఏంటండి? నిష్పత్తి. ఈ 3 వర్డ్స్ లేకుండా పేపర్ అనేది మన దగ్గర ఉంటుంది. అంటే పేపర్లో ఈ 3 టాపిక్స్ కవర్ చేయకుండా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరగదు. కాబట్టి మీరు చెక్ చేయండి. పర్సెంట్ శాతము, ఫ్రాక్షన్ భిన్నము, రేషియో నిష్పత్తి. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వన్ బై వన్ గురించి మనం తెలుసుకుందాం. రైట్. తెలుసుకునే ముందు ఫస్ట్ వన్ ఏంటది? పర్సెంట్ శాతము. ఏంటది? ఫస్ట్ వన్ పర్సెంట్ శాతము. ఇందులో ఏ పర్సెంట్ అంటే దాన్ని మనం ఏమంటాం? పర్సెంట్. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ ఏంటండి? పర్సెంట్.
పర్ అంటే కి, పర్ అంటే కి, సెంట్ అంటే 100, అంటే 100కి. పర్సెంట్ అంటే ఏంటి మీనింగ్? 100కి, 100కి. అంటే సపోజ్ నేను 5% అని అనుకోనండి, అంటే ఏం చేస్తారు? 100కి 5 అంటే 5/100. 100కి 5, 100కి 5 5/100. అలాగే 30% తీసుకున్నాను అనుకోండి, 30/100, 30/100. సో ఇలా మీరు ఏ నెంబర్ తీసుకున్నా, ఏ పర్సెంట్ తీసుకున్నా సరే మీరు రాయాల్సిందండి ఇది. బట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ పర్సెంట్ ఏంటండి? 100కి, సెంట్, 100, పర్, కి, 100కి. పర్సెంట్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అదండి. ఎప్పుడైనా సరే మనం ఒక చిన్న వర్డ్ తీసుకున్నా అంటే ఆ వర్డ్ మీనింగ్ తెలియకపోతే మనం ఏం చేస్తాం కూడా మనకు తెలియదండి. ఓకే, ఇది పర్సెంట్. శాతంలో మనం ఫస్ట్ వన్ పర్సెంట్, పర్సెంట్. నెక్స్ట్ ఏంటండి? 100%. 100% అంటే ఏంటండి? 100% అంటే కంప్లీట్ వాల్యూ, లేదంటే మనం పూర్తి విలువ అంటాం. పూర్తి విలువ, కంప్లీట్ వాల్యూ లేదంటే పూర్తి విలువ. అంటే ఎందులో చెప్పొచ్చండి మనం? సపోజ్ మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాం. 10th క్లాస్ ఎగ్జామ్లో మార్క్స్ ఎన్ని అడిగండి? 600కి. మరి మనకు వచ్చిన మార్క్స్ 540 అండి. అంటే మనం మార్క్స్ గురించి కూడా మనం పర్సెంట్ కట్టొచ్చు. మార్కులు. అలాగే నెంబర్, ఏ నెంబర్ అంటే ఆ సంఖ్య అన్నా సరే 100% వస్తుందండి. అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే క్వశ్చన్లో కనుక మార్క్స్ అని కానీ, ఆ నెంబర్ అని కానీ, లేదా సంఖ్య అని కానీ వస్తే మాత్రం కంపల్సరీ మనం దేనికి చెప్పాలండి? 100% కట్టాలి. 100%కి. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ ఇది కాన్సెప్ట్ చేస్తున్నాం కానీ ప్రాబ్లం చెప్పే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మనం జీతం, ఆదాయం, లేదా దాన్ని మనం శాలరీ, ఇన్కమ్ అని కూడా అనొచ్చు. అంటే ఇలాంటి వర్డ్స్, ఇలాంటి పదాలు కనిపించినా సరే మనం ఈజీగా పర్సంటేజ్లో ఉన్న కాన్సెప్ట్ ఇచ్చేసుకొని మనం చేయొచ్చు. అలాగే వ్యక్తులు అంటే పర్సన్స్. అంటే గ్రామ జనాభా కానివ్వండి, పట్టణ జనాభా కానివ్వండి, అంటే పాపులేషన్. సింపుల్గా చెప్పాలంటే పాపులేషన్ గురించి మనం మాట్లాడడం. అంటే వ్యక్తులు, పర్సన్స్ గురించి కూడా మనం మాట్లాడచ్చు. అంటే 100% కంప్లీట్ వాల్యూ, పూర్తి విలువ తెలియాలంటే ఇలాంటి వర్డ్స్ ఎక్కడైనా కనబడితే కూడా మనం ఈ కాన్సెప్ట్ ఇచ్చేసుకొని మనం చేయొచ్చు. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ లో మనం కొన్న వెల, దాన్నే మనం ఏమంటాం? సిపి అంటాం. కాస్ట్ ప్రైస్, సిపి అంటాం. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏమంటాం? సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో మనం ప్రిన్సిపల్ అంటే దాన్ని మనం అసలు అంటాం. అంటే చూడండి, నేను ఇక్కడ మీకు పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాను, బట్ నేను ఎక్కడికి వెళ్ళిపోయాను? ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళిపోయాను. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కూడా నేను వెళ్ళిపోయాను. అదే చెప్తున్నాను నేను, పర్సంటేజ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. నేను ఇక్కడ మీకు మనం ఎక్కడ మొదలు పెట్టాము, ఎక్కడికి వెళ్తాం, సో అదే మీకు చెప్తుంది. నేను ఒకసారి ఈ కాన్సెప్ట్ కనుక మనం కరెక్ట్గా నేర్చుకుంటే మాత్రం ఆల్మోస్ట్ అథమెటిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో బట్ డెఫినెట్లీ నేను మీకు ఆ ఇన్పుట్ అయితే ఇస్తాను. నేను జాగ్రత్తగా వినండి. ఓకే, సో మార్క్స్ గురించి తెలుసుకున్నాం. నెంబర్, సంఖ్య, జీతం కానివ్వండి, ఆదాయం కానివ్వండి, శాలరీ, ఇన్కమ్ అంటే వ్యక్తులు, పర్సన్స్ గురించి కానివ్వండి. అలాగే ఇక్కడ మనం వ్యక్తులు అనేసరికి మీకు ఇంకా చెప్పాలి అంటే ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే, క్లాస్ రూమ్
క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, దాన్నే మనం వ్యక్తుల గురించి అంటే విద్యార్థులు అనే టాపిక్ వచ్చింది. అదే విద్యార్థులు అని కాన్సెప్ట్ చేసినా మనం పర్సంటేజ్ అనే టాపిక్ వాడచ్చు. అలాగే నెక్స్ట్ ఆరోది ఏంటండి, ఎలక్షన్స్. అంటే ఎలక్షన్ జరిగినప్పుడు మనం దేని గురించి మాట్లాడతాం, ఓటర్స్. సో ఓటర్స్ గురించి మనకి లెక్క కావాలన్నా సరే మనం పర్సెంట్ వాడతాం. అంటే ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది టోటల్ వాల్యూ అంటే పూర్తి విలువ, టోటల్ వాల్యూ అంటే టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ అనేది ఎప్పుడు కూడా మనం కింద రాయాలండి. పైన ఏముంటుందండి, మనకు వచ్చిన మార్క్స్ అంటే మనకు వచ్చిన మార్క్స్ ఇంటూ 100. ఓకే. సో ఇది ఏంటండి 100%. ఇది 100%. అంటే శాతంలో ఫస్ట్ 1% గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ 100% గురించి తెలుసుకున్నాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ అంటే పర్సెంటేజ్ లో ఫస్ట్ మనం ఏం వేసుకున్నాం, పర్సెంట్ గురించి తెలుసుకున్నాం 100కి అని. సెకండ్ ఏంటి 100% అంటే పూర్తి విలువ లేకపోతే కంప్లీట్ వాల్యూ, దాని గురించి తెలుసుకున్నాం. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీకు 70% ఇంక్రీజ్ అంటాడు. 70% ఇంక్రీజ్ సింపుల్ అండి. 70% ఇంక్రీజ్ దాన్ని మనం ఏమంటాం, పెరిగింది, లాభము అలాగే మనం ఏమంటాం, ఎక్కువ అంటే 70% ఇంక్రీజ్, పెరిగింది, లాభము, ఎక్కువ ఇలాంటి వర్డ్స్ కనిపిస్తే మాత్రం మనం ఏమంటామండి 70% ఇంక్రీజ్ అయింది అన్నాడు. అంటే 100కి 70% ఇంక్రీజ్ అంటే 170%. అలాగే డి వచ్చేసి 70% డిక్రీజ్ అంటే డిక్రీజ్ అన్నా రిడ్యూస్ అన్నా అంటే ఏమేమి వస్తుందండి, తగ్గింది, తక్కువ, లేదంటే డిస్కౌంట్ అంటే ఇలాంటి వర్డ్స్ కనిపిస్తాయండి. ఇలాంటి వర్డ్స్ చూడండి, నేను మీకు 3 వర్డ్స్ కనిపిస్తాయని చెప్పాను. ఆ 3 వర్డ్స్ లో పర్సెంట్ శాతము గురించి మనం పర్సెంట్ గురించి తెలుసుకున్నాం. అలాగే పర్సెంట్ గురించి అంటే పర్సెంట్ అంటే ఏంటండి 100కి అని తెలుసుకున్నాం. 100% గురించి తెలుసుకున్నాం అంటే ఏంటి, కంప్లీట్ వాల్యూ అంటే పూర్తి విలువ. అండ్ ఇందులో థర్డ్ వన్ వచ్చేసి 70% ఇంక్రీజ్ అంటే ఏదైనా కొంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే కనుక ఎలాంటి వర్డ్స్ వస్తాయి, పెరిగింది, లాభము, ఎక్కువ. అలాగే 70% డిక్రీజ్ అయింది అన్నాడు. 70% డిక్రీజ్ అయిందండి. డిక్రీజ్ కానీ రెడ్యూస్ కానీ అన్నా సరే తగ్గింది, తక్కువ, డిస్కౌంట్. తగ్గింది, తక్కువ అంటే తక్కువ అనొచ్చు, లేకపోతే నష్టం అని కూడా అనొచ్చండి. ఇక్కడ పైన లాభము, ఇక్కడ నష్టం అని కూడా రావచ్చు. ఓకే. తక్కువ అనేది మాత్రం డిస్కౌంట్. ఓకే. తక్కువకి ఒక షాప్కి వెళ్తే మనకి 700 రూపాయలది మనకి 300 రూపాయలుగా వస్తుంది. ఓకే. దాన్ని మనం డిస్కౌంట్ అంటాం, అంటే తగ్గింది, తక్కువ. రైట్. సో ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా మనకి మైండ్లో ఉండాలండి. ఓకే. ఇప్పుడు ఇదంతా కూడా మనకు కనిపించిన 3 వర్డ్స్లో పర్సెంట్ గురించి మాత్రం చెప్పుకున్నాను. దేని గురించి ఇప్పటి వరకు మనం పర్సెంట్ గురించి తెలుసుకున్నాం, అంటే శాతం గురించి తెలుసుకున్నాం అండి. పర్సెంట్ గురించి తెలుసుకున్నాం, 100% గురించి తెలుసుకున్నాం. అంటే ఒక పర్సెంట్ డిక్రీజ్ అయితే ఇంక్రీజ్ అయితే ఎలా ఉంటుందో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు రెండోది ఏంటండి, ఫ్రాక్షన్. ఏంటది, ఫ్రాక్షన్ అంటే భిన్నము. ఫ్రాక్షన్ అంటే ఏంటండి, భిన్నము. ఎలా రాస్తారండి మీరు, 7/13 అంటే 7/13 అంటే ఏంటి, సపోజ్ మనీ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, 13కి 7 రూపాయలు, 13కి
7 రూపాయలు. అంటే డబ్బుల గురించి మాట్లాడితే ఇలాగండి. 13లో 7 అంటే ఇది జనాభా గురించి అండి. 13 కంటే 13లో 7. ఎందుకంటే 13లో 7 అది అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు. అలాగే 13 కంటే 7 అంటే ఇంగ్లీష్లో దీన్ని మనం లెస్ దాన్ అనొచ్చు, ఆర్ గ్రేటర్ దాన్ కూడా అనొచ్చు. ఇక్కడ కీలో అంటే ఆఫ్ అని కూడా అనొచ్చు. అంటే ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ అడిగితే కదా 13/7 అంటారు, అంటే 7/13 అని. రైట్. సో ఇక్కడ మనీ గురించి మాట్లాడితే ఇలాగా, జనాభా గురించి మాట్లాడితే ఇలాగా, లెస్ దాన్ గురించి ఆర్ గ్రేటర్ దాన్ గురించి మాట్లాడితే ఇలాగా. కానీ అల్టిమేట్గా మనకు తెలిసింది ఏంటండి, ఎవడికి, ఎవడిలో, ఎవడికంటే. అంటే ఫ్రాక్షన్ అంటే మీకు ఈ 3 వర్డ్స్ గుర్తుండాలండి. కీలో కంటే, కీలో కంటే, ఎవడికి, ఎవడిలో, ఎవడికంటే. ఓకే. ఇప్పుడు సపోజ్ ఎవరికి, ఎవడిలో, ఎవడికంటే అంటే ఫ్రాక్షన్ అంటే మీకు ఏం గుర్తురావాలండి, ఎవరికి, ఎవడిలో, ఎవడికంటే అని గుర్తురావాలండి. ఇప్పుడు ఒక క్వశ్చన్ సరదాగా మనం ఏమనుకుందాం అంటే, ఒక తరగతి గదిలో మొత్తం విద్యార్థులలో 5/11 మంది బాలురు. ఒక తరగతి గదిలో మొత్తం విద్యార్థులలో 5/11 మంది బాలురు. ఇది క్వశ్చన్ అండి. ఇప్పుడు మొత్తం విద్యార్థులు అంటే మనకి ఏంటండి, మొత్తం విద్యార్థుల్లో అన్నప్పుడు ఇక్కడ లో ఉందండి. ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో కీ, లో, కంటే అనే పదాలు కనిపిస్తే కనుక హారము అని గుర్తురావాలి మనకి. హారం అంటే డెనామినేటర్. హారము, కీలో కంటే అంటే హారములో అంటే 5/11 అంటే డినామినేటర్ ఏముందండి, హారంలో 11. అంటే మొత్తం విద్యార్థులు ఎంతమంది అండి, ఇక్కడ మొత్తం విద్యార్థులు 11 మంది. బాలురు అన్నారు అంటే 5 బాలురు. 5 బాలురు అంటే 11 మందిలో 5 బాలురు అయితే మిగిలిన 6 మంది ఏమవుతారండి, అమ్మాయిలు అంటే గర్ల్స్. ఇప్పుడు 8/17 బాయ్స్ అన్నారంటే అంటే అందులో 8 మంది బాయ్స్. గర్ల్స్ అన్నారంటే 9 మంది గర్ల్స్. మొత్తం ఎంతమంది అంటే కనుక టోటల్ 17. ఓకే, టోటల్ 17. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే అసలులో 2/5 వంతు వడ్డీ. అసలులో 2/5 వంతు వడ్డీ అన్నాడు. అంటే అసలులో, అసలు అంటే ఏంటంటే మనకి ప్రిన్సిపల్. మీకు ఏం చెప్పాను నేను, కీలో కంటే అంటే ఏమని రావాలి మనకి, హారము. హారం అని గుర్తు రావాలి. ఇక్కడ హారంలో ఎంత ఉందండి, 5 ఉంది. అంటే 5 అనేది ఏమవుతుంది, ప్రిన్సిపల్. వడ్డీ అన్నాడు అంటే 5లో 2 రూపాయలు వడ్డీ అంటే ఇంట్రెస్ట్. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కొన్న వెలలో 4/9, కొన్న వెలలో 4/9 వంతు లాభము అన్నాడండి. కొన్న వెలలో 4/9 వంతు లాభము అని క్వశ్చన్ అడిగారు. అంటే ఇక్కడ కొన్న వెల అంటే ఏంటండి, కాస్ట్ ప్రైస్. కొన్న వెల, లాభము అండ్
అమ్మిన వెల అంటే సెల్లింగ్. ఇప్పుడు కొన్న వెలలో లో అన్నాడు కాబట్టి కొన్న వెల ఎంతండి? 9 రూపాయలు. లాభం ఎంతండి? 4 రూపాయలు. అమ్మిన వెల ఎంత అంటే 9 రూపాయలు కొన్న వెల అయితే లాభం ఎంత అంటే 4 రూపాయలు. మరి అమ్మిన వెల ఎంత అవుతుంది? 9 + 4 అంటే ఎంతకి అమ్మాడండి? 13 రూపాయలకి అమ్మాడు. అంటే చూడండి, ఇక్కడ మనం పర్సంటేజెస్ ఉన్నాం. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లం అండి. అలాగే ఇది వచ్చేసి ఓకే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపోనెంట్స్ కోసం. అంటే చూడండి, ఒక టాపిక్ నుంచి వేరే వేరే టాపిక్ లో ఉన్న సమస్యను కూడా మనం ఏ విధంగా బేస్ చేసుకొని చేస్తున్నాం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. సో అందుకనే పర్సంటేజెస్ అనే టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ క్వాంటిటీ అప్టిట్యూడ్. ఓకేనా? ఇప్పుడు వరకు మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాండి. ఏంటంటే ఉన్న 3 దాంట్లో అంటే 3 ఏంటండి అవి? 1 పర్సెంట్, 2 ఫ్రాక్షను, 3 రేషియో. సో ఇప్పటివరకు మనం ఈ 2 నేర్చుకున్నామండి, పర్సెంట్, ఫ్రాక్షను. సో రేషియో గురించి చెప్పే ముందు ఒకసారి ఇప్పటివరకు మనం నేర్చుకున్న దాని మీద అసలు ప్రాబ్లం చేస్తే ఏ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను. సో ఇప్పటివరకు మనం 2 కాన్సెప్ట్లు నేర్చుకున్నామండి. 3వ కాన్సెప్ట్ కూడా మీకు త్వరలో చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ప్రాబ్లం చేస్తానని చెప్పేసి కూడా చెప్పాను. బట్ ఎంటైర్ అంటే కంప్లీట్ అర్థమెటిక్లో ప్రాబ్లం చేయాలంటే మన దగ్గర 5 టైప్స్ ఉన్నాయండి. కంప్లీట్ అర్థమెటిక్లో ప్రాబ్లం చేయాలంటే మన దగ్గర ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 5 టైప్స్. ఓకే, ఆ 5 టైప్స్ ఏంటంటే 5 టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ కంపారిజన్. ఫస్ట్ వన్ అండి కంపారిజన్ అంటే పోలిక. ఫస్ట్ వన్ ఏంటండి? కంపారిజన్. అంటే మొత్తం 5 టైప్స్లో 5 టైప్స్లో కంపారిజన్, పోలిక. అండ్ రెండోది ఏంటంటే కంటిన్యూయస్ పర్సెంటేజెస్ అంటే వరుస శాతాలు. వరుస శాతాలు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఏడివిడి. ఏడివిడి అంటే మన భాష చెప్పాలంటే ఎవడిది వాడిదే, ఎవడిది వాడిదే. అంటే ఎవరి డబ్బులు వారి డబ్బులే. అంటే ఏదైనా మీరు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తారు. అరే ఏడివిడి రోజు అంటే అందరూ కలిసి తింటారు, బట్ అయిన దాంట్లో సమానంగా పంచుకొని, సమానంగా అంటే ఎవరి డబ్బులు వాళ్ళు తీస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఎంత అయింది అనుకోండి, దాన్ని డివిజన్ చేసి సో అక్కడ అందరూ అమౌంట్ ఇస్తున్నారు. అందుకే ఏడివిడి అంటారు, ఎవరిది వాడిద్దే. అంటే నెక్స్ట్ 4వది ఏంటంటే ఎలిగేషన్. ఎలిగేషన్ ఎలిగేషన్ అండ్ 5వది ఏంటంటే ఈక్వల్ అంటే సమానం. ఈక్వల్ అంటే సమానం. సో అర్థమెటిక్ లో ప్రాబ్లం చేయాలంటే ఈ 5 టైప్స్ మన దగ్గర మైండ్ లో ఉంటాయి కనుక ఏంటది? కంపారిజన్ పోలిక, కంటిన్యూస్ పర్సంటేజెస్ వరుస శాతాలు, ఏడివిడి ఎవరిది వాడిదే, ఎలిగేషన్, అలాగే ఈక్వల్ సమానం. ఈ 5 టైప్స్ మన మైండ్ లో ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లం అయినా సరే చాలా సింపుల్గా అంటే సింపుల్గా చేయొచ్చు. ఓకే, అందులో ఈరోజు నేను కంపారిజన్ గురించి చెప్పి ఈరోజు వీడియో ముగిస్తానండి. రైట్. సో మీకు ఇప్పుడు 5 టైప్స్ చెప్పానండి. 5 టైప్స్. 5 టైప్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ చెప్పాను. అందులో ఫస్ట్ది కంపారిజన్ గురించి చెప్పి నేను ఇంకా ఈరోజు వీడియోని స్టాప్ చేస్తానని చెప్పాను. కంపారిజన్ అంటే పోలిక. ఓకే రైట్.
ఇందులో సింపుల్ మెథడ్ ఉందండి. ఒకటి మనం హారిజాంటల్ గానే చేయొచ్చు, లేదా వెర్టికల్ గానే చేయొచ్చు. సార్ ఏం సార్ హారిజాంటల్ గా చేయడం లేకపోతే వెర్టికల్ గా చేయడం అంటే ఒకసారి చూడండి. 10% కి 20 అయితే 50% కి డాష్. ఇది క్వశ్చన్ అండి. చాలా మంది ఏంటంటే 20 × 50/10 అలా వేస్తారు. 20 × 50/10, సో 10 5s 520 100 వేస్తారు. సో అలా కాకుండా చాలా సింపుల్ అండి. హారిజాంటల్ మెథడ్కి వెళ్దాం. 10 2s 20. సో ఇక్కడ ఏదైతే మనం ప్రొసీజర్ వాడతామో సేమ్ ప్రొసీజర్కి అప్లై చేయండి. 50 × 2 ఏంటండి? 100. 50 × 2 ఎంత? 100. ఇది హారిజాంటల్ మెథడ్. సో దీన్నే మనం వెర్టికల్ మెథడ్ కూడా చేయొచ్చండి. వెర్టికల్ మెథడ్ అంటే ఎలాగండి? వెర్టికల్ మెథడ్లో అంటే మనకి పోతుందో లేదో కూడా చూసుకోవాలి. 10 5s ఎంత? 50. సేమ్ ప్రైస్ అప్లై చేస్తే 20 5s 100. 25 ఎంతండి? 100. 25 ఎంత? 100. సో ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి కూడా చూద్దాం. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం అంటే మీకు ఒక ఐడియాలజీ చెప్తానండి. ప్రాబ్లమ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. రెండోది 17.5% 36 అయితే 17.5% 36 అయితే 35 అయితే 35% హౌ మచ్ అంటే ఎంత? ఇప్పుడు 17.5% అంటే 17.5 × 2 ఎంతండి? 35. 35 × 2 ఎంతండి? 70. అలాగే 30% వాల్యూ 3 అయితే 100% వాల్యూ ఎంత? 30% వాల్యూ 3 అయితే 100% వాల్యూ ఎంత? 30% వాల్యూ 3 అయితే ఎంతండి? బై 10 వేయడమే. 30/10 ఎంతండి? 3. 100/10 10. ఆన్సర్ 10. ఓకే. అలాగే ఫోర్త్ క్వశ్చన్ 40% వాల్యూ 160 అయితే 40% వాల్యూ 160 అయితే 100% వాల్యూ ఎంత? 100% వాల్యూ ఎంత? 40% 160 అంటే 40 × 4 సార్ 160. 100 × 4 400. మీకు నేను అందుకే చెప్పానండి స్టార్టింగ్ క్లాస్లో, అంటే ఇప్పుడు చెప్పిన క్లాస్లో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ రావాలండి. సో అవి కంపల్సరీ మనకు వచ్చి 20 టేబుల్స్ 30 స్క్వేర్స్ 21 క్యూబ్స్ డివిజిబిలిటీ రూల్స్ మనకి మైండ్లో ఉంటాయి కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ ఇంకొక రెండు సమ్మలు చూద్దామండి. రైట్. నెక్స్ట్ 25% వాల్యూ 75 అయితే 25% వాల్యూ 75 అయితే 125% వాల్యూ ఎంత? చెప్పండి కదండి. 25 × 3 సార్ 75. 125 × 3 సార్ 375. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి, అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి, జస్ట్ మీకు కంపారిజన్ అంటే పోలిక ఉండాలండి. పోలిక అంటే పోతుందో లేదో చెక్ చేసుకుని ఒకసారి ఇలాగైనా పోవాలి, అంటే వెట్టిగానే పోవాలి, లేదా హారిజాంటల్ అనే పోవాలండి. అది పోలిక, కంపారిజన్. ఓకే. సో నేను దీని మీద ప్రాబ్లమ్స్ కూడా చెప్తున్నాను, మీరేం కంగారు పడద్దు. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా మనం చేద్దాం. అండ్ లాస్ట్ వన్ 35% వాల్యూ 140 అయితే 35% వాల్యూ 140 అయితే 70% వాల్యూ ఎంత?
సో 35 ఇంటూ 1 2 ఇలా కనుక్కున్న బదులు వెర్టికల్ చూడండి, 35 2 సార్ 70, అలాగే 140 ఇంటూ 2 సార్ 280. అంటే ఇది కూడా చేయొచ్చండి, 35 ఇంటూ 4. అంటే కొంతమందికి త్వరగా రాకపోతే ఇది సింపుల్గా ఉంది కదా, మీరు వెర్టికల్ మెథడ్ అయినా ఫాలో అవ్వండి, లేకపోతే హారిజాంటల్ మెథడ్ అయినా ఫాలో అవ్వండి. పోలుకుండాలి, పోలుకుంటే మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే మనం కంపారిజన్లో చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కంపారిజన్ మీద మనం కంప్లీట్ వీడియో అంటే ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ మనం చేయడం జరుగుతుందండి. అది కూడా మీకు నేను పంపిస్తాను. ఓకే, ఈ రోజుకి మనం కంప్లీట్ టాపిక్ అంటే ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటండి, ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటిది ఒకసారి సమరీ చూడండి, లాస్ట్ అండ్ ఫైనల్ సమరీ ఏంటంటే చాలా సింపుల్. సార్ ఎంటర్ బాబు ఇన్నిసార్లు చెప్తారని మీరు అనుకోవద్దండి, అవి మీకు వచ్చేంత వరకు అలా రిపీట్ చేస్తూనే ఉంటాను ఆ వర్డ్స్. సమరీలో ఫస్ట్ ఏంటండి 3 words అని చెప్పాను, 3 words. పర్సెంట్ అంటే శాతము, సెకండ్ ఏంటండి ఫ్రాక్షన్ అంటే భిన్నము, థర్డ్ ఏంటండి థర్డ్ రేషియో నిష్పత్తి. ఓకే, నెక్స్ట్ శాతము అంటే మీకు చెప్పాను, ఫస్ట్ ఏంటండి పర్సెంట్, 100% అండ్ 70% ఇంక్రీజ్, 70% డిక్రీజ్. అలాగే ఫ్రాక్షన్ వచ్చేసరికి ఏమవుతుందండి, ఎవడికి ఎవడిలో ఎవడికంటే, రైట్, ఎవడికి ఎవడిలో ఎవడికంటే. నెక్స్ట్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, 5 types అని 5 types అని చెప్పాను. 5 types లో ఫస్ట్ వన్ ఏంటండి కంపారిజన్, పోలిక. సెకండ్ ఏంటది కంటిన్యూస్, పర్సంటేజెస్ వరుస శాతాలు. థర్డ్ వన్ ఏంటండి రైట్ కంటిన్యూస్ పర్సంటేజెస్ అండ్ ఏడి వీడి ఎవరిది వాడిదే. నెక్స్ట్ ఎలిగేషన్, ఎలిగేషన్. ఐదేంటండి ఈక్వల్, సమానత్వం, సమానం. ఇందులో మనకి ఈ రోజు నేను డిస్కస్ చేస్తున్నాను కంపారిజన్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పానండి, అంటే పోలిక ఎలా ఉంటుందని చెప్పేసి మీకు ఇంట్రొడ్యూస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను కంపారిజన్ గురించి కంప్లీట్ ప్రాబ్లం తీసుకొని చెప్పడం జరుగుతుంది మీకు, అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ లో ఎలా ఇచ్చారు, మనం ఎలా ఆన్సర్ చేయాలి, అసలు కంపారిజన్ ఎలా ఉంటుంది ఏంటంటే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈరోజు అంతా కంప్లీట్ గా పర్సంటేజెస్ గురించి కొంత కాన్సెప్ట్ చెప్పడం జరిగిందండి. ఓకే, మీరు ఈ వీడియోని కంప్లీట్ గా చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ అండ్ ఎంటైర్ వీడియో షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుందో వాళ్ళు కూడా షేర్ చేయండి, తప్పకుండా ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఈరోజు పోస్టర్లో నేను ఆర్ఆర్బీ గ్రూప్ అని పెట్టలేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ అన్ని ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అయితే కనుక ఈ వీడియో అవసరం పడుతుందని చెప్పేసి నేను పోస్టర్లో నేను ఆర్ఆర్బీ గ్రూప్ అని పెట్టలేదు. బట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా, అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా దయచేసి వీడియో చూడండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.